హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 60వ భాగము. ఇక కథలోకి వెళితే విజయ్, కళ్యాణ్ బిజీగా ఉన్నారు. బ్యాంక్ రాబరీ చేసిన మూట గతంలో ఒక బంగారు షాప్ కొల్లగొట్టారు. ఆ క్రమంలో కొన్ని ఎవిడెన్స్ దొరికాయి. వాటి ఆధారంగా ఆ కేసులో నేరస్తులని పట్టుకుని కొట్టేసిన నగలు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళకి శిక్ష పడింది. వాళ్ళు ఇన్ని రోజులు సెల్లో ఉండి ఇటీవలే రిలీజ్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళలో ఒకటి ఫింగర్ ప్రింట్స్ బ్యాంక్ లాకర్పై లభ్యమయ్యాయి. మళ్ళీ అదే గ్యాంగ్ ఈ రాబరీ చేశారు అనటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సేమ్ ప్యాటర్న్. సెక్యూరిటీని వెనుక నుండి గాయపరిచారు. లాకర్ గతంలోలానే తెరిచారు. ఖచ్చితంగా వాళ్లే ఇదంతా చేశారు అని రుజువు అయ్యింది. వాళ్ళు ఈసారి పెద్ద ఎత్తున దొంగతనం చేశారు. ఇంత పెద్ద అమౌంట్ పట్టుకుని అంత త్వరగా సిటీ దాటి అయితే వెళ్ళలేరు. వాళ్ళు ఎక్కడో దాక్కుని డబ్బుని సిటీని దాటించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి ఎవరో సహాయపడుతున్నారు. లేదు అంటే ఇంత పెద్ద ఎత్తున ప్లాన్ చెయ్యరు అని కళ్యాణ్ విజయ్ ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగాడు. ఆ గ్యాంగ్ వివరాలు పరిశీలించి వాళ్ళ ఫోటోలు తెప్పించాడు. సిటీ అంతా వాళ్ళ కోసం జల్లెడ పడుతూ ఉన్నారు. సిటీ దాటి వెళ్లే పెద్ద వెహికల్స్ మాత్రమే కాదు, ఏ చిన్న వెహికల్ అయినా సరే చెక్ చేయకుండా వదిలిపెట్టొద్దు అని ఆర్డర్స్ వేశాడు. అతడికి సీఎం పర్మిషన్ ఉంది. అందుకే మొత్తం సిటీ అంతటా కంట్రోల్ పెట్టాడు. రమేష్ డైరీలో లేకున్నా అతడి టీం అంతా అలర్ట్గా ఉన్నారు. రమేష్ ఇంట్లో ఉంటూనే చాలా వరకు ఇన్ఫర్మేషన్ సేకరించి కళ్యాణ్కి చేరవేస్తున్నాడు. బ్యాంక్ పరిసర ప్రాంతాల సీసీ ఫుటేజ్ ఎంక్వైరీ చేస్తూ అనుమానాస్పద వెహికల్ క్యాచ్ చేశారు. కళ్యాణ్కి వెంటనే విషయం చేరవేశారు. సార్, రాబరీ చేసిన సమయంలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నుండి బ్యాంక్ ఎంట్రన్స్ వరకు ఎలాంటి సీసీ పనిచేయకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డారు. కానీ రాబరీ చేసిన సమయంలో అక్కడి ఏరియాకి 4 వైపులా టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి. అందులో 3 చోట్ల సీసీ వర్క్ చేసింది. అంటే ఈ పని చేయని ఏరియా నుండే వాళ్ళు తప్పించుకున్నారు. దాని ఆధారంగా సంఘటన జరిగిన సమయానికి కొన్ని నిమిషాల తేడాలో ఆ రోడ్కి మ్యాచ్ అయ్యే ఏరియాలో సీసీ ఫుటేజ్ చెక్ చేశాను. అనుమానహితంగా ఒక వెహికల్ అనిపించింది. చూడండి సార్, ఈ ట్రక్ ట్రాఫిక్ రూల్కి వ్యతిరేకంగా ఎంతో వేగంగా వెళుతుంది. అతి వేగంగా సందేహానికి మొదటి కారణం. అంత మొత్తం డబ్బు చిన్న చిన్న వెహికల్స్లో ఎలాగూ పట్టదు. సో సంఘటన జరిగిన సమయంలో హెవీ వెహికల్ ఈ ట్రక్ మాత్రమే, మిగిలినవన్నీ మినీ వెహికల్స్ అని డౌట్ వచ్చి డీప్ అబ్జర్వ్ చేశాను. సార్ చూడండి, ఇక డ్రైవ్ చేస్తున్న వ్యక్తి టెన్షన్లో రైట్ సైడ్ సిగ్నల్ ఇచ్చి లెఫ్ట్ వెళ్ళాడు. అందువల్ల అక్కడ చిన్న యాక్సిడెంట్ కూడా జరిగింది. నా డౌట్ కన్ఫర్మ్ అయింది. వెంటనే నెంబర్ బోర్డ్ చెక్ చేస్తే అది ఒక స్కూల్ బస్ నెంబర్ బోర్డ్. సో నెంబర్ బోర్డ్ కూడా రాంగ్. ఖచ్చితంగా డబ్బు ఈ వెహికల్లో ఉంది. నేరస్తులు ఆ వెహికల్లో ఉన్నారు. వాళ్ళు సిటీ దాటే ఛాన్స్ ఉంది సార్ అంటూ విషయం చెప్పాడు. కళ్యాణ్, విజయ్, రమేష్ తెలివికి మెచ్చుకుని వెంటనే ఆ ట్రక్ని ట్రేస్ చేయమని ఆర్డర్స్ ఇచ్చారు. నేరస్తులు జైల్లో ఉంటూనే బ్యాంక్ రాబరీ ప్లాన్ చేసినట్టు అర్థమైంది. అంటే వాళ్ళకి ఎవరు హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళు ఉన్న సెల్ చుట్టుపక్కల ఉన్న నేరస్తులు వివరాలు, అలాగే వాళ్ళని ఇటీవల మీట్ అవ్వడానికి వచ్చిన విజిటింగ్ రిపోర్ట్ తెప్పించారు. ఆ ఎంక్వైరీ అంతా విజయ్ చూస్తున్నాడు. రమేష్ అందించిన సమాచారంతో కళ్యాణ్ వేరే వేలో ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు. అంతలో అతడికి విఆర్ నుండి ఫోన్ వచ్చింది. అతడు కావాలని కళ్యాణ్ని రెచ్చగొడుతూ, ఏంటి ఏసీపీ, సిటీలో దొంగలు ఎక్కువ అవుతున్నారు, నువ్వేం చేస్తున్నావు? అఖిలాండేశ్వరి ఇంట్లో కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటున్నావా? అంతేలే, ఇల్లు అలికి పండుగ చేసుకుంటున్నారుగా. కానీ అప్పుడే అయిపోలేదు ఏసీపీ. ఆ అఖిల నువ్వు ఒకటి అయ్యి ఆనందపడిపోయినట్టు ఉన్నారు. అవునా? ఇప్పుడు నీకు తలనొప్పి నీ డ్యూటీ మాత్రమే కాదు, నేను కూడా. నేను కొట్టే దెబ్బకి నీ దిమ్మ తిరిగి పిచ్చి పట్టినట్టు రోడ్ల మీద తిరుగుతావు. భయంతో వణికిపోతావు. ప్రస్తుతానికి ఆ దొంగలు ఎవరో తెలుసుకుని పట్టుకో. నెక్స్ట్ నా టర్మ్ వస్తుంది, తట్టుకోలేవు చెప్తున్నా. నన్నే హాస్పిటల్ బెడ్ ఎక్కించావుగా. నువ్వు చావుకి బ్రతుక్కి మధ్య అల్లాడేటట్టు చేస్తాను. వీఆర్ పగబెట్టిన పాములాంటోడు. వెయిట్ అండ్ సీ అంటూ కళ్యాణ్ని ఇరిటేట్ చేస్తూ మాట్లాడుతుంటే కళ్యాణ్ తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా వింటూ ఊరుకున్నాడు. అక్కడికి వచ్చిన విజయ్ వీఆర్ మాటలు తెలుసుకుని,
ఎందుకు కళ్యాణ్ వాడికి వార్నింగ్ ఇవ్వకుండా ఊరుకున్నావు? ముందు ఆ మినిస్టర్, ఇప్పుడు విఆర్ ఈ రాబరీ విషయంలో ఇంట్రెస్ట్ చూపిస్తూ నిన్ను ఇరిటేట్ చేస్తున్నారు అంటే ఈ రాబరీ చేయించింది వీళ్ళే ఏమో అన్నాడు. కళ్యాణ్ సీరియస్గా చూస్తూ, లేదు విజయ్, ఈ నేరం వాళ్ళు చెయ్యలేదు. విఆర్ మినిస్టర్ ఇద్దరి మాటల్లో తెగింపు అబ్జర్వ్ చేశాను. వాళ్లే ఇదంతా చేస్తే నాతో నేరుగా మాట్లాడే ధైర్యం చేయరు. ఒకవేళ నన్ను తప్పుదారి పట్టించాలని ఫోన్ చేసినా వాళ్ళ మాటల్లో తడబాటు నేను తెలుసుకోగలను. వాళ్లలో నేను ఇబ్బందుల్లో పడ్డాను అనే సంతోషం మాత్రమే ఉంది. నేరం చేసింది వాళ్లే అన్న భయం బెరుగు లేదు. కానీ విఆర్ మాటల్లో ఏదో చేస్తున్నాడు అని మనసు కనిపిస్తుంది. వాడేం చేస్తున్నాడు? నన్ను అంతలా బాధించే విషయం ఏమిటి అర్థం కావటం లేదు అని విజయ్కి విషయం చెప్పి సెల్లో ఈ గ్యాంగ్ యాక్టివిటీ డీటెయిల్స్ అడిగాడు. విజయ్ చెప్పాడు, ఈ గ్యాంగ్ అరెస్ట్ అయ్యాక దొంగిలించిన సొమ్ము పోగొట్టుకున్నాము. ఇంతకు 100 రెట్లు కొల్లగొట్టాలి, లైఫ్ సెటిల్ అయిపోవాలి అని భోజనాలు చేసేటప్పుడు మాట్లాడుకోవటం కొందరు విన్నారంట. అంతేకాకుండా వీళ్ళు రిలీజ్కి 10 రోజుల ముందు వీడియోలో కనిపిస్తున్న వీడు వీళ్ళని కలిశాడు అని రికార్డులో చూస్తే ఫేక్ నేమ్తో ఎంట్రీ అయ్యాడు. సుమారు 15 నిమిషాలు వీడు ఈ గ్యాంగ్తో మాట్లాడాడు. ఏవో పేపర్స్ చూపించి వెళ్ళిపోయాడు. వీడిని మనం పట్టుకుంటే ఈ గ్యాంగ్ని చేరుకోవచ్చు. అలాగే ప్రస్తుతం సిటీ దాటి ఆ ట్రక్ అయితే బయటకు వెళ్ళలేదు. మన వాళ్ళు ప్రతి ఏరియాలో కాచుకుని ఉన్నారు. ఇంకాసేపట్లో ఆ ట్రక్ ఏదో ఒక ఏరియాలో ట్రేస్ అవుతుంది అని విజయ్ సింపుల్గా చెప్పాడు. కళ్యాణ్ నిట్టూరుస్తూ, లేదు విజయ్, ఆ ట్రక్ రోడ్డు మీదకి రాదు. మనం పిచ్చోళ్ళ ట్రక్ కోసం చూస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు తెలివిగా ఎస్కేప్ అవుతారు. వాళ్ళు ఈ పాటికే వెహికల్ మార్చేసి ఉంటారు. అరెస్ట్ అయ్యి ఉన్న వీళ్ళని కలిసిన వ్యక్తి వివరాలు త్వరగా తెలుసుకోవాలి. వీడి ఫోటో ఎంక్వైరీ చెయ్యి. ఏదో ఒక ఐడితో వీడి ఫోటో మ్యాచ్ అయితే కొంతైనా మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని విజయ్కి చెప్పి కళ్యాణ్ పక్కన ఉన్న వాటర్ బాటిల్ అందుకుని తాగుతూ విఆర్ మాటలు గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. వాడి ప్లాన్ ఏంటి? నాకు తెలిసి వాడి టార్గెట్ మిన్ని. ఎలా అయినా తనని కిడ్నాప్ చేస్తాడా? నేను అంత వార్నింగ్ ఇచ్చి చావు అంచుదాకా తీసుకువెళ్ళినా ఎంతో ధైర్యంగా నాకు వార్నింగ్ ఇస్తున్నాడు అంటే వాడి ఆలోచన ఏంటి అని ఆలోచిస్తూ ఉండగా అతనికి ఇంకో విషయం స్ట్రైక్ అయింది. రాబరీలో యూజ్ చేసిన ట్రక్ నెంబర్ బోర్డ్ రాంగ్. అది ఒక స్కూల్ బస్ది. ఆ స్కూల్ నేమ్ ఏమిటో చూశాడు. సూర్య ప్రకాష్ టెక్నో స్కూల్. అంటే అర్థం అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి వెంటనే అన్ని ఏరియాల్లో సెర్చింగ్ స్టార్ట్ చేయించాడు. టార్గెట్ ట్రక్ కాదు, స్కూల్ బస్. సూర్య ప్రకాష్ టెక్నో స్కూల్ నేమ్ ఉన్న బస్ ఎక్కడ కనిపించినా ఆపండి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపి తీరాలి అని ఆర్డర్స్ ఇచ్చి విజయ్కి విషయం చెప్పాడు కళ్యాణ్. విజయ్ ఈ ట్రక్పై వచ్చిన గ్యాంగ్ కావాలని నెంబర్ బోర్డ్ రాంగ్ పెట్టారు, మనం తెలుసుకోలేము అని వాళ్ళు అనుకున్నారు. మనం ట్రక్ పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు స్కూల్ బస్ యూజ్ చేసుకుని సిటీ దాటి పోవాలి అనుకుంటున్నారు, అందులో డౌటే లేదు అని ఖచ్చితంగా చెప్పాడు. విజయ్ కన్ఫ్యూజ్ అవుతూ, అది కాదు కళ్యాణ్, వాళ్ళు కావాలని తప్పు నెంబర్ ఉపయోగించారు అని తెలుస్తుంది. కానీ అదే నెంబర్ గల బస్సులో తప్పించుకోవాలని ఎందుకు చూస్తారు? ఒకవేళ అలా స్కూల్ బస్ ఉపయోగించుకుంటే మనకు తెలిసేలా ఎందుకు ఆ నెంబర్ ట్రక్కి పెడతారు చెప్పు? నువ్వు రాంగ్ గెస్ చేస్తున్నావేమో అని అడిగాడు. కళ్యాణ్ అలర్ట్ అవుతూ, నో విజయ్, నేను కరెక్ట్ గెస్ చేస్తున్నా. మనం ఇలాగే అనుకోవాలి అన్నది వాళ్ళ ప్లాన్. స్కూల్ బస్ అనేది సెన్సిటివ్, సో మనకి డౌట్ రాదు అనుకున్నారు. నీకు గుర్తు ఉందా, నిన్న బ్యాంక్ పరిసర ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది. ఆ సమయంలో ఒక బస్ నన్ను డాష్ ఇచ్చే పరిస్థితి కనిపించింది. ఆ సమయంలో నువ్వు నన్ను పక్కకి లాగావు. అంత ట్రాఫిక్ సమయంలో ఎందుకు ఆ బస్ అంత వేగంగా వెళ్ళాలి అనుకుంది? అది స్కూల్ బస్, గుర్తు చేసుకో. నేరస్తులు కొట్టేస్తున్న డబ్బుతో స్కూల్ బస్సులో తిరుగుతున్నారు. నా డౌట్, వాళ్ళు ఈ పాటికే సిటీ దాటి ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకన్నా మంచిది ఆ బస్ కోసం రాష్ట్రం నలుమూలలా సెర్చింగ్ ఏర్పాటు చేయించు. ముందు అయితే ఇప్పటి వరకు ఆ బస్ ఎక్కడి వరకు ట్రేస్ అయిందో తెలుసుకోవాలి అని విషయం క్లియర్ చేశాడు. అంతే, విజయ్కి సీన్ మొత్తం కళ్ళ ముందు కనిపించింది. ఓ గాడ్, దొంగతనం చేసి పోలీసుల ముందే హుందాగా వెళ్ళారు. ఎవరు కన్ఫర్మ్ చేయని విధంగా స్కూల్ బస్ ఉపయోగించారు వాళ్ళు. ఒక్క స్కూల్ బస్ మాత్రమే ఉపయోగిస్తున్నారా, లేక స్కూల్ అసిస్టెంట్ లాంటి వాళ్ళు ఎవరైనా ఇందులో పాల్గొన్నారా
అని కంప్యూటర్ ముందు ఆ స్కూల్ హిస్టరీ, అక్కడి స్టాఫ్ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ తమకు సందేహం ఉన్న వ్యక్తి వివరాలు ఈ స్కూల్ యాజమాన్యంతో కానీ స్టాఫ్తో కానీ మ్యాచ్ అయ్యే అవకాశం ఉందేమో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ప్రస్తుత స్టాఫ్ కానీ యాజమాన్యం కానీ ఇతడితో మ్యాచ్ కాలేదు. కళ్యాణ్ విజయ్ ప్రయత్నం తెలుసుకుని డౌట్ ఎందుకు, స్కూల్ డీన్ని పిలిపించి వెంటనే అన్నాడు. 10 నిమిషాల్లో స్కూల్ డీన్ అక్కడ ఉన్నారు. విజయ్ సీరియస్గా అడిగాడు. మీ స్కూల్ బస్సుపై మాకు సందేహం ఉంది. అంతేకాదు ఈ వ్యక్తి మీకు తెలుసా, చెప్పండి అని అతడి ఫోటో చూపించాడు. ఆ పిక్ చూసి అయ్యో సార్, వీడు భాస్కర్, మా స్కూల్లో వర్క్ చేశాడు అకౌంటెంట్గా, బట్ స్కూల్ ఫీ విషయంలో చీట్ చేస్తూ డబ్బు కొట్టేశాడు అని కంప్లైంట్ వచ్చింది. అందుకే మేము వీడిని పనిలో నుంచి తీసేశాం. అంతేకాదు సార్, మాకు 4 స్కూల్ బస్సులు ఉన్నాయి. అవి ప్రస్తుతం మా స్కూల్ పార్కింగ్ గ్రౌండ్లో ఉన్నాయి. మీకు సందేహం ఉంటే చెక్ చేసుకోండి అని తేల్చి చెప్పాడు. కళ్యాణ్ అన్నట్టు ఆ వ్యక్తి స్కూల్కి సంబంధించిన వాడే, కానీ బస్సులు వీళ్ళ వద్దే ఉన్నాయా, ఎలా అని వాళ్ళకి లభ్యమైన నెంబర్ బోర్డు చూపించారు. అతడు ఆ నెంబర్ గల బస్ గ్రౌండ్లోనే ఉంది అన్నాడు. అంతా షాక్ అయ్యారు. అదెలా అని వెంటనే చెక్ చేయించారు. 4 బస్సులు గ్రౌండ్లో ఉన్నాయి. సందేహం ఉన్న బస్ వద్దకు వెళ్ళి పరిశీలిస్తే ఎలాంటి ఆధారం లేదు. మరి తనని క్రాస్ చేసుకు వెళ్ళిన బస్ ఈ స్కూల్ పేరు మీదే ఉంది అని ఆలోచిస్తూ నిన్న మీ బస్సులు ఎన్నింటి వరకు తిరిగాయి అని అడిగాడు. ఆయన తేల్చి చెప్పాడు. సాయంత్రం 4 నుండి 8 వరకు పిల్లల్ని డ్రాప్ చేస్తాయి. ఆ తర్వాత బస్సులు అన్నీ స్కూల్ ఆవరణలో చేరుతాయి. మరునాడు 6 గంటలకు పిల్లల్ని పికప్ చేసుకోవటం కోసం వెళతాయి. తిరిగి 10 గంటలకి పార్కింగ్ ప్లేస్కి వచ్చేస్తాయి అంటూ వివరణ ఇచ్చాడు. వెంటనే స్కూల్ సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేశారు. ఆయన చెప్పినట్టే 4 బస్సులు గ్రౌండ్కి 8కి చేరుకున్నాయి. ఉదయం టైం చెక్ చేస్తే 10ంటికి అన్ని బస్సులు గ్రౌండ్లో ఉన్నాయి. మళ్ళీ వాటిని సాయంత్రం వరకు తీయలేదు. కానీ తనని క్రాస్ చేసి వెళ్ళిన బస్ ఉదయం 11 గంటల సమయంలో రోడ్పై తిరిగింది. ఎలా అంటే అర్థం, ఈ భాస్కర్ మీ స్కూల్ బస్ నేమ్తో ఇంకో బస్ సిద్ధం చేసుకున్నాడు. ప్రస్తుతం బస్సు రోడ్పై తిరుగుతూ ఉంది. అక్రమంగా డబ్బు కొట్టేయాలని చూసిన వ్యక్తికి ఉద్యోగం నుంచి తీసేశారు. వాడికి మీ మీద కోపం వచ్చింది. నేరం చేసి మీ స్కూల్ బస్ ఉపయోగిస్తే నేరం మీ మీద పడుతుంది అనుకున్నాడు. వాడికి ఈ గ్యాంగ్ త్వరలో రిలీజ్ అవ్వటం తెలిసి ప్లాన్ వేసి వాళ్ళని రెడీ చేశాడు. విజయ్ ఆలస్యం చేయకుండా అందరినీ అలర్ట్ చేయించు, ముందు ఈ బస్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అని చెప్పి సిటీ అంతా జల్లెడ పడుతున్నారు. కొంత సమయం గడిచింది. వాళ్ళకి ఒక సమాచారం వచ్చింది. హైవే మీద స్కూల్ బస్ వెళుతుంది. అది తెలుసుకుని పోలీసులు ఆపి విచారిస్తూ ఉండగా ఆ బస్ డ్రైవర్ బస్ స్టార్ట్ చేసి వేగంగా తీసుకుపోయాడు. చేస్తున్నారు అని విషయం చెప్పారు. అంతే, కళ్యాణ్ విజయ్ తన సిబ్బందితో అటువైపు పరుగులు తీశారు. హైవేపై ఎంతో వేగంగా వెళుతుంది బస్. వెనుక పోలీసులు సైరన్ మోగిస్తూ వెంటపడుతుంటే ఆ బస్సులో ఉన్న వాళ్ళకి కంగారు మొదలైంది. ఇదేంటి వింతగా వీళ్ళు ట్రక్ వెంట పడతారు అనుకుంటే మన బస్ వెంట పడుతున్నారు, ఎలా, మనమంత తెలివిగా ప్లాన్ చేశాం, ఎలా డౌట్ వచ్చింది వీళ్ళకి? ఇంకో 10 నిమిషాల్లో మనం ఫారెస్ట్ ఏరియా చేరుకుంటాం. అక్కడ రెడీ చేసి పెట్టుకున్న వెహికల్లో తప్పించుకుంటాము అనుకుంటే ఇంతలో ఇలా జరిగింది ఏమిటి? ఎలా అయినా సరే వీళ్ళకి దొరకకుండా ఉంటే చాలు అని వాళ్ళ టీం లీడర్ వేగంగా బస్ నడుపుతూ ఉంటే భాస్కర్ ప్లాన్ రివర్స్ అయ్యేలా ఉంది. వెనుక పోలీస్ సిబ్బంది తరుముతున్నారు. ఎలా అయినా డబ్బు సేఫ్గా ఉండాలి, మన కష్టం వృధా కాకూడదు అని వాళ్ళని తొందర చేస్తూ ఉన్నాడు. కళ్యాణ్ బస్ వెళ్ళే రూట్ తెలుసుకుని అడ్డదారిలో పైప్ లోవర్ చేసుకుని పక్క రోడ్లో ప్రయాణిస్తూ అక్కడి నుండి ఆపోజిట్ పొజిషన్లో ఎదురు వచ్చి వేగంగా వెళుతున్న వెహికల్ టైర్ పై షూట్ చేశాడు. అంతే, హైవే మీద వెళుతున్న బస్ అదుపు తప్పింది. అయినా కంట్రోల్ చేసుకుంటూ బస్ ఆపకుండా పోతుంటే వాళ్ళని వెనుక నుండి ఫాలో చేస్తున్న పోలీస్ సిబ్బంది బ్యాక్ సైడ్ టైర్ డ్యామేజ్ చేశారు. ఇంకేముంది, బస్ గిరిగిరా తిరుగుతూ బోల్తా పడి పక్కకి ఉరికింది. అంతే, బస్సులో ఉన్న 6 పోలీసులకి దొరకకుండా పారిపోవాలని అందులో నుండి బయటకు వచ్చి పరుగులు పెడుతూ ఉంటే వాళ్ళకి ఎదురుగా వచ్చిన విజయ్ కళ్యాణ్లు ఎగిరి తంతూ పరుగులు తీస్తున్న వాళ్ళ ఎముకలు వెరక్కొట్టారు. మొత్తం అందరూ సరెండర్ అయ్యారు. బోల్తాబడ్డ బస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కళ్యాణ్ గాయాల పాలు అయినా సెక్యూరిటీని గుర్తు చేసుకుంటూ వాళ్ళని ఇంకో 4 తన్నాడు. 1 గంట సమయంలో అంతా క్లియర్ అయింది.
6గురిని అదుపులోకి తీసుకున్నారు. మీడియా అంతా చేరుకుంది. బస్సులో డబ్బు ఎక్కడ దాచారో మీడియా సమక్షంలో కళ్యాణ్ వెలికితీశాడు. ఎంతో తెలివిగా బస్ సీట్ కింద భాగంలో ఎంతో జాగ్రత్తగా పేర్చిపెట్టారు. బయటికి చూస్తే ఎవరికీ తెలియదు. మల్లన్న సినిమాలో ఓ పెద్ద మనిషి ఇలాగే దాచిపెట్టాడు. బహుశా ఆ సీన్ చూసి ఇంప్రెస్ అయినట్టు ఉన్నారు. మీడియా కళ్యాణ్, విజయ్ల తెలివి, సాహసం ప్రచారం చేస్తున్నారు. మినిస్టర్ చెప్పినట్టు 24 గంటల్లో కళ్యాణ్ నేరస్తులను డబ్బుతో పాటు పట్టుకున్నాడు అని వార్తలు వస్తున్నాయి. అది చూసి మినిస్టర్ రగిలిపోయాడు. విఆర్ మాత్రం ఆనందంగా ఉందని అన్నాడు. ఎప్పటిలా ఏసీపీ కళ్యాణ్ నేరస్తులను పట్టుకున్నాడు, గెలిచాడు. అది ఎక్స్పెక్ట్ చేసిందే. కానీ లవర్ హస్బెండ్ అయిన కళ్యాణ్ భార్య విషయం తెలుసుకోలేకపోయాడు. ఓడిపోతున్నాడు. వాడి పాలటి అసురుత్ రూపంలో అతడి భార్యని మాయం చేస్తున్నాడు. ఇప్పుడు ఘన విజయం సాధించిన కళ్యాణ్ న్యూస్ చెప్తున్న ఇదే మీడియా కళ్యాణ్ భార్య అపహరణ, అనుమానహిత మిస్సింగ్ అంటూ న్యూస్ చెబుతుంది. చూస్తూ ఉండు మినిస్టర్ అంటూ ఊహించని షాక్ ఇచ్చాడు. ఆ వార్త చెబుతున్నప్పుడు అక్కడ జగన్నాథం లేకుండా పోయాడు. పట్టుకున్న నేరస్తులను అరెస్ట్ చేసి లోపలేశారు. భాస్కర్ నేరం ఒప్పుకున్నాడు. తనని ఉద్యోగంలో నుండి తీసేశారు అని, స్కూల్కి బ్యాడ్ నేమ్ నేను వచ్చేలా చేయాలని, అలాగే బ్యాంక్ కొట్టేసి సెటిల్ అవ్వాలి అని ఈ గ్యాంగ్తో చేతులు కలిపి వాళ్ళకి ప్లాన్ చెప్పాను అని ఒప్పుకున్నాడు. కళ్యాణ్ ప్రెస్కి మేటర్ చెప్పాడు. అంతా ఏసీపీ సింగం, డిఎస్పీ విజయ్ అని వాళ్ళ తెలివిని పొగిడారు. అంత పెద్ద రాబరీ వన్డేలో సాల్వ్ చేశారు అని సీఎం అభినందించారు. వాళ్ళ అందరి అభినందనలు అందుకున్నారు. కళ్యాణ్ డబ్బు బ్యాంక్ యాజమాన్యంకి అప్పచెప్పి వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అని ఆర్డర్స్ ఇచ్చి విజయ్తో కలిసి ఇంటికి చేరుకున్నాడు. అప్పటికి సాయంత్రం 5 అయ్యింది. మిన్నీ డ్యాన్స్ క్లాస్ నుండి వచ్చింది. మధు, మిన్నీ వాళ్ళని అభినందించారు. ఇంట్లో అందరూ గొప్పగా మెచ్చుకున్నారు. ఆ తరుణంలో మధు విజయ్ని బయటకు తీసుకువెళ్ళమని, కొన్ని విషయాలు మాట్లాడాలి అని చెప్పి తీసుకువెళ్ళింది. మిన్నీ కళ్యాణ్ గారిని తీసుకుని గదిలో ఉంది. కళ్యాణ్ ఆమెను హత్తుకుని ముద్దాడుతూ, ఏంటి పింక్ బేబీ, కోపం పోయిందా? నువ్వు అన్లక్కీ అయితే నీ హస్బెండ్కి ఇన్ని ప్రశంసలు, ఇన్ని విజయాలు వచ్చేవా చెప్పు. సో యు ఆర్ మై లక్కీ. ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అన్నాడు. ఆమె అతన్ని చుట్టి పట్టుకుని, నేను సంతోషంగా ఉండాలి కదా, ఉంటాను. నా కోసం మీరు ఒక పని చేస్తారా అని అడిగింది. కళ్యాణ్ నవ్వుతూ, నువ్వు అడిగితే నేను ఎప్పుడు కాదు అన్నాను చెప్పు. మిన్నీ ఏంటి అని అడిగాడు. ఆమె నవ్వుతూ, అయితే రేపటి రోజు అంతా మీరు నాతో ఉండాలి. మన ఇద్దరం మాత్రమే బయట ఎక్కడైనా ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా గడపాలి. మీరు స్టేషన్ హడావిడి లాంటివి పెట్టుకోకూడదు. రోజంతా నాకే ఇవ్వాలి అంటూ అతడి చేతికి వాచ్ తొడిగింది. మిస్ అయింది అనుకున్న వాచ్ ఆమె పెడుతుంటే కళ్యాణ్ హ్యాపీ అయిపోతూ, వావ్ సూపర్ ప్లాన్, అలాగే పింక్ బేబీ, ఇద్దరం బయటికి వెళదాం. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆనందంగా రోజంతా గడుపుతాం. నీ కోరిక నేను ఎలా కాదు అంటాను చెప్పు. రేపటి కోసం ఇవాళే అన్ని ఏర్పాట్లు చేస్తాను, ఓకేనా అని ఆమెను అపురూపంగా చుట్టుకుని ఇంకోసారి ముద్దాడాడు. మిన్నీ థ్యాంక్స్ అని సంతోషపడింది.